ఫ్లోరిన్ అనే ఒక మన అణువు ఉంది చూసారా, దానివల్ల ఈ యొక్క ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది అని నిర్ధారించారు. మన ఫ్లోరోసిస్ వ్యాధి ముఖ్యంగా మన ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రతి ఒక్క కంట్రీలో ఒక ఫ్లోరోసిస్ అనే వ్యాధి ఉంది. ఎలా వస్తుంది ఇది అంటే 3 రకాల సోర్సెస్. ఒకటేమో భూగర్భ జలాలు, రెండోది ఫుడ్ ఐటమ్స్ అంటే ఆహార పదార్థాలు, మూడోది ఎయిర్ పొల్యూషన్. భూగర్భ జలాల్లో మామూలుగా ఫ్లోరిన్ శాతము 1 ppm కన్నా ఎక్కువ ఉంటే అది మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. పర్మిసిబుల్ లెవెల్ WHO స్టాండర్డ్ ప్రకారం 1 ppm అంటారు, 1 parts/million. అంతకన్నా ఎక్కువ ఉంటే ఏమైందంటే పిల్లల్లో డెంటల్ ఫ్లోరోసిస్ అని వస్తుంది. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏంటి, పైన 2 పళ్ళ మీద నల్ల చారికల్లాగా వస్తాయి, అవి పర్మనెంట్ స్టెయిన్స్ అన్నమాట. అదేంటంటే తర్వాత ఇంకా ఎక్కువ ఫ్లోరిన్ కనుక ఆహారం ద్వారా తీసుకుంటే ఆ యొక్క ఫ్లోరిన్ అనేది బాడీలో ఎంటర్ కాగానే ఎముకల్లో ప్రవేశించి ఎముకలను బాగా పెళుసుబారేటట్టు చేస్తుంది. సో ఇది 2వ స్టేజ్. ఇంకా 3వ స్టేజ్ ఏంటంటే మొత్తం కాళ్ళు చేతులు వంకరై క్రిపులింగ్ వ్యాధిగా సంక్రమిస్తుంది అనమాట. మన తెలంగాణలో ఏంటంటే నల్గొండ టిపికల్ ఎగ్జాంపుల్. ఈ ఫస్ట్ మన సౌత్ ఇండియాలో ఈ యొక్క ఫ్లోరోసిస్ని దర్శి అని మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న దర్శిలో కనుక్కున్నారు. అక్కడ కూడా ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనబడ్డ తర్వాత వాటిని ఫస్ట్ టైం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో దర్శి మరియు కనిగిరి ప్రాంతంలో కనుక్కున్నారు. అప్పుడు నెమ్మదిగా ఏంటంటే ఫ్లోరోసిస్ వల్ల వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, జనరల్ ఏంటంటే ఈ డిజీజ్ ఏంటి, ఎక్కువగా ఫ్లోరిన్ శాతం నీళ్ళు తాగడం ద్వారా వస్తుంది.